ఛాత్రోపాధ్యాయులకు, రాబోయే కాలంలో కాబోయే ఉపాధ్యాయులకు శుభదినం. మీరు ఉపాధ్యాయులు అయ్యాక బోధించాల్సింది పిల్లలకు. కాబట్టి శిశువు అంటే ఏమిటి, శిశువులో ఎదుగుదల ఎలా ఉంటుంది, వారి యొక్క వికాసం ఎలా ఉంటుంది అనేది తప్పక నేర్చుకోవాల్సి ఉంటుంది. మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగంగా మనం ఈరోజు శిశు వికాసం అనే పాఠ్యభాగాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇందులో ముఖ్యంగా వికాసం, పెరుగుదల మరియు పరిణితి అనే భావనలు, స్వభావం గురించి నేర్చుకుందాం. పెరుగుదల, వికాసం అనే పదాలు సాధారణ పరిభాషలో పర్యాయ పదాలుగా వాడుతున్న మనోవిజ్ఞాన శాస్త్రంలో వీటికి విస్తృతమైన తేడా ఉంది. పెరుగుదల, వికాసం అనే పదాలు సాధారణ పరిభాషలో పర్యాయ పదాలుగా, ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలుగా మనం వాడుతున్నప్పటికీ మనోవిజ్ఞాన శాస్త్రంలో మాత్రం వీటి మధ్య చాలా తేడా ఉంది. అవేందో చూద్దాం. పెరుగుదలని ఇంగ్లీష్లో గ్రోత్ అంటాం. పెరుగుదల అంటే తల్లి గర్భం నుండి మొదలుకొని ఒకానొక దశ వరకు, అనగా పరిపక్వత సాధించేంత వరకు జరిగి ఆ తరువాత ఆగిపోయే ప్రక్రియనే పెరుగుదల అంటాం. తల్లి గర్భం నుండి మొదలుకొని ఒకానొక దశ, అది 18 సంవత్సరాలు కావచ్చు, 19 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, లేదా 21 సంవత్సరం కావచ్చు, అలా ఒకానొక దశ వరకు పరిపక్వత సాధించేంత వరకు జరిగి ఆ తర్వాత ఆగిపోయే ప్రక్రియనే పెరుగుదల అని అంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే వ్యక్తి శరీరంలో బాహ్యంగా లేదా అంతర్గతంగా సంభవించే మార్పులను పెరుగుదల అని అంటారు. వ్యక్తి శరీరంలో బాహ్యంగా, బయటకి, అంతర్గతంగా అంటే లోపల సంభవించే మార్పులు. ఉదాహరణకు చూసినట్లయితే ఎత్తు పెరగడం, బరువు పెరగడం అనేది బాహ్యంగా సంభవించే మార్పులు. అలాగే గుండె యొక్క సైజు పెరగడం, అంతర అవయవాల యొక్క సైజు పెరగడం అనేది అంతర్గతంగా సంభవించే మార్పులు. ఇలా వ్యక్తి శరీరంలో బాహ్యంగా లేదా అంతర్గతంగా సంభవించే మార్పులనే పెరుగుదల అని అంటాం. ఎత్తు పెరగడం, బరువు పెరగడం అనేది బాహ్యంగా వచ్చే మార్పు. అలాగే గుండె పెరగడం, కిడ్నీ పెరగడం, మెదడు పెరగడం అనేది అంతర్గతంగా వచ్చే మార్పులు. మరి పెరుగుదల హార్మోన్ను స్రవించే గ్రంథి, ఇది చాలా ఇంపార్టెంట్. పెరుగుదల హార్మోన్ను స్రవించే గ్రంథి పిట్యూటరీ గ్రంథి. ఈ పిట్యూటరీ గ్రంథి అనేది మెదడు కింది భాగంలో ఉంటుంది. మెదడు కింది భాగంలో ఈ పిట్యూటరీ గ్రంథి అనేది ఉంటుంది. ఇప్పుడు వికాసం లేదా అభివృద్ధి అంటే ఏందో చూద్దాం. వికాసం లేదా అభివృద్ధి, దీన్ని ఇంగ్లీష్లో డెవలప్మెంట్ అని కూడా అంటాం. తల్లి గర్భం నుండి మొదలుకొని మరణించేంత వరకు వ్యక్తిలో కనిపించే అన్ని రకాల మార్పులను కలిపి వికాసం అని అంటాం. తల్లి గర్భం నుండి మొదలుకొని మరణించేంత వరకు పెరుగుదల అయితేనేమో తల్లి గర్భం నుండి మొదలుకొని పరిపక్వత సాధించేంత వరకు. కానీ వికాసం అంటే తల్లి గర్భం నుండి మొదలుకొని మరణించేంత వరకు వ్యక్తిలో కనిపించే అన్ని రకాల మార్పులు. పెరుగుదల అంటే శారీరక మార్పులు మాత్రమే, కానీ వికాసం అంటే అన్ని రకాల మార్పులు కలిపి వికాసం అని అంటాం. ఉదాహరణకి భాషా వికాసం కావచ్చు. భాష అనేది చిన్నపిల్లలు చిన్నప్పుడు ముద్దు ముద్దు పలుకులతో స్టార్ట్ చేసి వారు భాషని అభివృద్ధి చేసుకుంటారు. అలా భాషా వికాసం కావచ్చు, మానసిక వికాసం కావచ్చు, వారి యొక్క మెంటాలిటీ డెవలప్మెంట్ అనేది కావచ్చు, సాంఘిక వికాసం కావచ్చు, వారి యొక్క ఉద్వేగ వికాసం కావచ్చు, నైతిక వికాసం కావచ్చు, జ్ఞానేంద్రియ వికాసం, సజ్ఞానాత్మక వికాసం, ఇవన్నీ వికాసంలో భాగాలు. ఇప్పుడు పెరుగుదల, వికాసానికి మధ్య తేడాలు చూద్దాం. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది, ఇది క్వాంటిటేటివ్, ఇది పరిమాణాన్ని కలిగి ఉంటుంది. వికాసం అనేది గుణాత్మకమైనది. వికాసం అనేది గుణాత్మకమైనది, క్వాలిటేటివ్. పెరుగుదలని ఖచ్చితంగా కొలవచ్చు. పెరుగుదలని కొలవచ్చు అంటే అది గణాత్మకం.
పెరుగుదల అనేది ఘనాత్మకం, కొలవచ్చు. వికాసాన్ని ఖచ్చితంగా కొలవలేము కానీ అంచనా వేయవచ్చు. అంటే వికాసం అనేది ఘనాత్మకం కాదు. పెరుగుదల అనేది ఒకానొక దశలో ఆగిపోతుంది, కానీ వికాసం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంది. మనిషి బ్రతికినంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. పెరుగుదల అనేది కేవలం శారీరక మార్పులకు మాత్రమే పరిమితమైంది. వికాసం అనేది శారీరక, మానసిక, సామాజిక, ఉద్వేగాత్మక అంశాలకు, చలనాత్మక అంశాలకు సంబంధించింది. పెరుగుదల అనేది బహిర్గతంగా గుర్తించవచ్చు. వికాసం అనేది అంతర్గత ప్రక్రియ కావున గుర్తించడం అనేది కష్టమవుతుంది. పెరుగుదల వికాసంలో ఒక భాగం. ఇది చాలా ఇంపార్టెంట్. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. పెరుగుదల, పరిపక్వత ఈ రెండు కూడా వికాసంలోని భాగాలు. కొంతమందిలో పెరుగుదల లేకపోయినా వికాసం ఉంటుంది. ఉదాహరణకి మరుగుజ్జువారులో పెరుగుదల ఉండదు కానీ వికాసం అనేది వృద్ధి చెందుతుంది. కొంతమందిలో వికాసం లేకపోయినా పెరుగుదల ఉంటుంది. ఉదాహరణకి మందబుద్ధుల్లో వికాసం ఉండదు కానీ పెరుగుదల అనేది ఉంటుంది. ఇవి పెరుగుదల, వికాసానికి మధ్య తేడాలు, పోలికలు. ఈ టేబుల్ని ఆధారంగా చేసుకొని పబ్లిక్ ఎగ్జామ్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మనం గతంలో టెట్లో, డిఎస్సిలో, టెట్కమ్ టీఆర్టీలో అడిగిన ప్రశ్నలు చూద్దాం. ఆ ప్రశ్న దగ్గర అది ఎప్పుడు అడగడం జరిగింది అని కూడా ఉంటుంది. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైన దాన్ని గుర్తించండి. పెరుగుదల, వికాసానికి సంబంధించిన సరైన దాన్ని గుర్తించండి. ఒకటో ఆప్షన్ పెరుగుదల అనేది వికాసంలో భాగం. రెండవది పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగును. మూడవది వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. నాలుగవది వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ రెండో ఆప్షన్ చూసినట్లయితే పెరుగుదల అనేది గర్భస్థం నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగును. ఇది తప్పు. ఎందుకంటే పెరుగుదల అనేది పరిపక్వత సాధించే వరకు మాత్రమే కొనసాగుతుంది. మూడవది చూసినట్లయితే వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. వికాసం అనేది మనిషి బ్రతికున్నంత కాలం కొనసాగుతూనే ఉంటుంది, ఆగిపోదు. కాబట్టి మూడో ఆప్షన్ కూడా తప్పు. నాలుగవది వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇది కూడా తప్పు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే పెరుగుదల అనేది వికాసంలో భాగం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1. మరో ప్రశ్నను చూద్దాం. పిట్యూటరీ గ్రంథి స్రవించు హార్మోను మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఆప్షన్లు చూసినట్లయితే ఒకటోది పెరుగుదల హార్మోన్, రెండవది స్టెరాయిడ్, మూడవది ట్రాఫిక్, నాలుగవది గ్లూకాగాన్. పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్ పెరుగుదల హార్మోన్. కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించిన సరైన దాన్ని గుర్తించండి. పెరుగుదల, వికాసాలకు సంబంధించిన సరైన దాన్ని గుర్తించండి. మొదటి ఆప్షన్ పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. రెండో ఆప్షన్ వికాసం, పెరుగుదల వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. మూడో ఆప్షన్ వికాసం, పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు. నాలుగోది వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం. ఇక్కడ రెండో ఆప్షన్ చూసినట్లయితే వికాసం జీవితాంతం కొనసాగుతుంది కానీ పెరుగుదల జీవితాంతం కొనసాగదు. కాబట్టి రెండో ఆప్షన్ తప్పు. మూడో ఆప్షన్ వికాసం, పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు. ఈ ఆప్షన్ తప్పు. వికాసం అనేది అందరిలో ఒకే విధంగా ఉండదు.
నాలుగవది వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం. ఇది తప్పు. మనం నేర్చుకున్నది ఏంటంటే వికాసం ఏమో గుణాత్మకం, పెరుగుదల ఏమో పరిమాణాత్మకం. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే పెరుగుదలలో ఫస్ట్ పా, పరిమాణాత్మకంలో ఫస్ట్ పా గుర్తుపెట్టుకోండి. పెరుగుదల పరిమాణాత్మకం, వికాసం గుణాత్మకం. కాబట్టి దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1, పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. అంటే పెరుగుదల వికాసంలో ఒక భాగం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఇప్పుడు పరిపక్వత లేదా పరిణితి అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో మ్యాచ్యురేషన్ అంటాం. మామూలుగా పండ్లు పరిపక్వతకు వచ్చాయని, లేకుంటే అమ్మాయి విషయంలో మ్యాచ్యూర్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తుంటాం. అభ్యాసంతో కానీ శిక్షణతో కానీ సంబంధం లేకుండా జన్యుపరంగా కాలానికి అనుగుణంగా వచ్చే మార్పులనే పరిపక్వత అంటాం. ఎటువంటి అభ్యాసం లేకుండా, ఎటువంటి శిక్షణ లేకుండా జన్యుపరంగా కాలానికి అనుగుణంగా వచ్చే మార్పులనే పరిపక్వతని అంటాం. ఇది కూడా గుణాత్మకమైనది. పరిపక్వత కూడా గుణాత్మకమైనది, క్వాలిటేటివ్. ఇక్కడ పరిపక్వతకు ఉదాహరణలు చూసినట్లయితే దంతాలు రావడం, గొంతు మారడం, మీసాలు గడ్డాలు రావడం, అమ్మాయిలలో వచ్చే మార్పులు, తెల్ల వెంట్రుకలు రావడం, చర్మం ముడతలు పడడం, ఇవన్నీ ఎటువంటి అభ్యాసం లేకుండా, ఎటువంటి శిక్షణ లేకుండా జన్యుపరంగా కాలానికి అనుగుణంగా వచ్చే మార్పులు. కాబట్టి ఇవన్నీ పరిపక్వతకి ఉదాహరణలు. ఇప్పుడు ఒక ప్రశ్న చూద్దాం. పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి. పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి. ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ టెట్కమ్ టీఆర్టీ 2019 ఎస్జిటిలో అడగడం జరిగింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఎస్జిటి అనేది 17 దశలుగా 17 బ్యాచీలుగా నిర్వహించడం జరిగింది. షిఫ్ట్ విధానంలో వారికి పరీక్ష నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ల నుండి కూడా ఎక్కువగా ప్రశ్నలు తీసుకోవడం జరిగింది, గమనించండి. ఇప్పుడు ఆన్సర్ ఏందో, ఆప్షన్స్ ఏందో చూద్దాం. మొదటిది వికాసం, రెండోది పెరుగుదల, మూడవది సామర్థ్యం, నాలుగవది ప్రజ్ఞ. పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి. పరిపక్వత మరియు అనుభవాలు కలిస్తే ఏర్పడేదే వికాసం. కాబట్టి దీనికి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 1. వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయసు సంబంధిత క్రమంలో వికసింపజేయడం అనేది. దీనికి కూడా ఆప్షన్ చూసినట్లయితే మొదటిది పరిపక్వత, రెండవది పురోగతి, మూడవది వికాసం, నాలుగవది పెరుగుదల. వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయసు సంబంధిత క్రమంలో వికసింపజేయడం అనేది పరిపక్వత. కాబట్టి దీనికి కూడా ఆప్షన్ 1 అనేది కరెక్ట్ సమాధానం అవుతుంది. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తన క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ క్రింది విధంగా పరిగణించవచ్చు. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తన క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ క్రింది విధంగా పరిగణించవచ్చు. మొదటి ఆప్షన్ పరిసరాల వల్ల ఏర్పడిన వికాసం, రెండవది పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం, మూడవది సమాజం వల్ల ఏర్పడిన వికాసం, నాలుగవది పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. కాబట్టి దీనికి కరెక్ట్ ఆప్షన్ 4, పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. ఇప్పుడు వికాస నియమాలు లేదా సూత్రాలు మనం నేర్చుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస నియమాలు లేదా
సూత్రాలు. మొదటిది, వికాసం అనేది అవిచ్ఛిన్నమైనది. వికాసం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. తల్లి గర్భం నుండి మొదలుకొని వ్యక్తి మరణించేంత వరకు వికాసం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఉదాహరణకు చూస్తున్నట్లయితే మానసిక వికాసం, భాషా వికాసం, సాంఘిక వికాసం, ఇలా వికాసం అంతా మన జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత రెండవ నియమం చూసినట్లయితే వికాసం క్రమబద్ధమైనది. వికాసం అనేది ఒక నిర్దిష్టమైన క్రమానుగతమైన పద్ధతిలో ఒక ఖచ్చితమైన నమూనా ప్రకారం సాగుతుంది, క్రమబద్ధంగా సాగుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే శిశువు బోర్లా పడడం, తర్వాత కూర్చోవడం, తర్వాత నిలబడడం, తర్వాత నడవడం, తర్వాత పరిగెత్తడం, ఇలా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. శిశువు మొదటిగా బోర్లా పడతాడు, తర్వాత కూర్చోగలుగుతాడు, తర్వాత నిలబడగలుగుతాడు, తర్వాత నడవగలుగుతాడు, తర్వాత పరిగెత్తగలుగుతాడు. అలాగే మొదట అక్షరాలు నేర్చుకుంటాడు, తర్వాత పదాలు నేర్చుకుంటాడు, తర్వాత వాక్యాలు నేర్చుకుంటాడు, తర్వాత సంక్లిష్టమైన వాక్యాలు కూడా నేర్చుకుంటాడు. ఇంకా చూసినట్లయితే మొదట అంకెలు నేర్చుకుంటాడు, తర్వాత సంఖ్యలు నేర్చుకుంటాడు, తర్వాత కూడికలు, గుణకారాలు, భాగారాలు, ఇలా వికాసం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. మూడో నియమం చూసినట్లయితే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. శిశువుకు మధ్య, పిల్లవానికి మధ్య, వ్యక్తికి మధ్య తేడాలు అనేవి ఉంటాయి. ఉదాహరణకు చూస్తే ఒక శిశువు 10 నెలలకు నడిస్తే మరో శిశువు 12 నెలలకు నడుస్తాడు, ఇంకో శిశువు 14 నెలలకు నడుస్తాడు. ఒక శిశువు సంవత్సరానికి మాట్లాడితే ఇంకో శిశువు సంవత్సరాన్నరకు మాట్లాడవచ్చు. అలా వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకు చూసినట్లయితే శైశవ దశలో వికాసం వేగంగా ఉండి బాల్య దశలో వేగం తగ్గి తర్వాత కౌమార దశలో వేగం పెరిగి వయోజన దశలో వేగం తగ్గుతుంది. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ వికాసంలో ఉన్నటువంటి వివిధ దశల గురించి కూలంకషంగా నేర్చుకుంటాం. అయితే అందులో శైశవ దశలో వికాసమే వేగంగా ఉంటుంది, బాల్య దశలో కొంచెం తగ్గుతుంది, కౌమార దశలో మళ్ళీ వేగం పెరుగుతుంది, మళ్ళీ వయోజన దశలో తగ్గుతుంది. ఇలా వికాసం అనేది అన్ని దశల్లో ఒక విధంగా ఉండదు. చిన్నపిల్లల్లో బాగా పెరుగుదల ఉంటుంది, కొంచెం 10 సంవత్సరాలు పైబడిన వారిలో పెరుగుదల అనేది తగ్గుతుంది. శైశవంలోనూ బాల్యంలోనూ జరిగే శారీరక పెరుగుదల ఇతర దశల్లో జరగదు. శైశవ దశలో, బాల్య దశలో పెరిగే శారీరక పెరుగుదల అనేది ఇతర దశల్లో ఉండదు. మానసిక పరిణితి, భావోద్వేగ అభివృద్ధి యవ్వనావిర్భావ దశలో ఉన్నంతగా ఇతర దశల్లో ఉండదు. మానసికంగా పరిణితి చెందడం, భావోద్వేగాలు అభివృద్ధి చేసుకోవడం అనేది యవ్వనావిర్భావ దశలో ఉన్నంతగా ఇతర దశల్లో ఉండదు. ఇలా వికాసం అనేది ఒక దశలో ఎక్కువగాను ఒక దశలో తక్కువగాను ఉంటుంది. వికాసం అనేది 2 నిర్దేశ పోకడల్లో ఉండవచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగిన ప్రశ్నల్లో ఎక్కువగా ఈ 2 నిర్దేశ పోకడల గురించి అడగడం జరిగింది. వికాసం అనేది 2 నిర్దేశ పోకడల్లో ఉండవచ్చు. అవి మొదటిది శిరోపాదాభిముఖ వికాసం. శిరోపాదాభిముఖ వికాసం అంటే వికాసం అనేది శిరస్సు నుండి ప్రారంభమై పాదాల వరకు విస్తరిస్తుంది. శిరస్సు అంటే తల నుండి ప్రారంభమై పాదాల వరకు విస్తరిస్తుంది. దీన్నే అనుదైర్ఘ్య దిశ అంటారు. వికాసం శిశువు తల భాగంలో మొదలై పాదాభిముఖంగా కింది భాగాలకు విస్తరిస్తుందని కొందరి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. ఉదాహరణకు చూసినట్లయితే గర్భస్థ శిశువులో తల ఏర్పడిన తర్వాతనే ఇతర అంగాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ముందుగా శిశువు తల కదిలించిన తర్వాతనే ఇతర అంగాలు కదులుతాయి. గర్భస్థ శిశువులో మొదటిగా తల ఏర్పడుతుంది, ఆ తల తర్వాతనే ఇతర భాగాలు ఏర్పడుతుంటాయి.
ముందుగా శిశువు తల కదిలించినాకనే ఇతర భాగాలు కదిలిస్తుంటాడు. అలాగే తల నిలబెట్టిన తర్వాతనే ఈ నడువు నిలబెట్టడం అంటే కూర్చోవడం, తర్వాత కాళ్ళు నిలబెట్టడం అంటే నడవడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే వికాసం అనేది శిరోపాదాభిముఖంగా జరుగుతుంది. తల నుండి పాదాల వరకు క్రమంగా విస్తరిస్తూ ఉంటుంది. తర్వాత రెండవది చూసినట్లయితే సమీప దూరస్థ వికాసం. సమీప దూరస్థ వికాసం అంటే వికాసం అనేది దేహం మధ్య భాగంలో ప్రారంభమై దూరంగా వెలుపలగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. శిశువులో వికాసం అనేది దేహం మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుందని మరికొందరి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. ఉదాహరణకు చూసినట్లయితే శైశవ దశలో ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును చేతివేళ్లను ఉపయోగిస్తాడు. శిశువును మనం గమనించినట్లయితే శైశవ దశలో ఏదైనా వస్తువును అందుకునేందుకు మొదటగా భుజాలు, తర్వాత మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును, తర్వాత చేతివేళ్లను ఉపయోగిస్తాడు. అంటే వికాసం అనేది దేహం యొక్క మధ్య భాగంలో ప్రారంభమై తర్వాత చివరి భాగాలకు విస్తరిస్తుంది. ఏడవ చూసినట్లయితే సులభ అంశాల నుండి జటిల అంశాలకు లేదా సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు వికాసం సంభవిస్తుంది. వికాసం అనేది సులభ అంశాలు, ఈజీగా ఉన్న అంశాల నుండి కఠిన లేదా జటిల అంశాలకు, సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు వికాసం అనేది సంభవిస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే శిశువు ముందుగా బలపాన్ని అరచేతితో పట్టుకొని తర్వాత వేళ్ళతో పట్టుకుంటాడు. శిశువు ముందుగా ఏదైనా వస్తువును అరచేతితో పట్టుకున్న తర్వాతనే వేళ్ళతో పట్టుకోవడం ప్రారంభిస్తాడనమాట. ఇలా సులభ అంశాల నుండి జటిల అంశాలకు. ఇంకా చూసినట్లయితే రాసేటప్పుడు శిశువు ముందుగా గజిబిజిగా రాసిన తర్వాతనే గుండ్రంగా రాస్తాడు. ఇంకా చూసినట్లయితే నిలబడడం, నడవడం లాంటి తేలిక పనులు వచ్చినాకనే మెట్లు ఎక్కడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటి కఠినమైన పనులు చేయడం సాధ్యమవుతుంది. అంటే మొదటగా సులభమైన అంశాలు నేర్చుకున్న తర్వాతనే కఠినమైన అంశాలు అనేది శిశువు నేర్చుకోగలుగుతాడు. అలాగే చూసినట్లయితే వయసుతో పాటు సంభవించే అసూయ, కోపం, భయం, సంతోషం, దుఃఖం వంటి నిర్దిష్ట ఉద్వేగాలు అభివృద్ధి చెందే ముందుగా నవజాత శిశువు సాధారణ ఉద్రిక్తత అనే ఒక ఉద్వేగ రీతి ఉంటుంది. ఈ ఉద్వేగం వయసు పెరుగుతున్న కొద్దీ ఇలా అనేక రకాలైన ఉద్వేగ భావాలను వ్యక్తపరిచేదిగా వికసిస్తుంది. తర్వాత ఎనిమిదవది వికాసం అనేది ఏకీకృత మొత్తం. జీవితంలో వివిధ వికాసాలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఏకీకృత మొత్తం అంటే వికాసాలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఉదాహరణకు చూసినట్లయితే శారీరక వికాసంపై మానసిక వికాసం ఆధారపడుతుంది, మానసిక వికాసంపై నైతిక వికాసం, మళ్ళీ నైతిక వికాసంపై సాంఘిక వికాసం ఆధారపడతాయి. వికాసం అనేది ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ ఉంటాయి. వికాసం ఏకీకృత మొత్తం. తర్వాత తొమ్మిదవది వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు. అంటే వికాసాన్ని అంచనా వేయవచ్చు. ప్రస్తుత వికాస వేగం ఆధారంగా భవిష్యత్తులో వికాసాన్ని అంచనా వేయవచ్చు. ఇప్పుడున్న వికాసాన్ని ఆధారంగా చేసుకొని ఆ శిశువు భవిష్యత్తులో ఎలా వికసిస్తాడనేది, వికాసం ఎలా వృద్ధి చెందుతుందనేది మనం అంచనా వేయచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే 3 సంవత్సరాల వయసులో శిశువు ఎత్తును గమనించి 21 సంవత్సరాల వయసులో ఎత్తును అంచనా వేయచ్చు. 3 సంవత్సరాల శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువు యొక్క ఎత్తును మనం గమనించి 21 సంవత్సరాల వయసులో ఎత్తు అనేది మనం అంచనా వేయచ్చు. తర్వాత 10వది వికాసం అనేది సంచితమైనది అంటే పూర్వం ఉన్న వికాసానికి ఇప్పుడు వచ్చే వికాసం అనేది కలపబడుతుంది, యాడ్ అవుతుంది. సంచిత పౌనపుణ్యం అని మనం గణితంలో నేర్చుకుంటాం. అంటే పౌనపుణ్యాలు కలపబడతాయి. అలాగే వికాసం సంచితమైనది. పూర్వం ఉన్న వికాసానికి ఇప్పుడు నేర్చుకున్న వికాసం కలపబడుతుంది. శిశువులో పూర్వం ఉన్న వికాసానికి ఇప్పుడు వచ్చే వికాసం కలపబడుతుంది. దీనికి ఉదాహరణ శరీరంలో అంతర్గతంగా జరిగే ప్రక్రియలు.
చూసినట్లయితే చిగురులో ఎనామిల్ తయారు కావడం. మొదటిగా శిశువు యొక్క చిగురులో ఎనామిల్ తయారవుతుంది. దానికి చిగురు గట్టిపడడం, తర్వాత చిగురు నుండి దంతం రావడం, ఇలా పూర్వం ఉన్న వికాసానికి వచ్చే వికాసం అనేది కలపబడుతుంది అన్నమాట. వికాసం అనేది సంచితమైన. చివరిగా చూసినట్లయితే వికాసం, పెరుగుదల అనేవి అనువంశికత, పరిసరాల ప్రభావం అనే అంశాలపై ఆధారపడతాయి. వికాసం, పెరుగుదల ఈ రెండు కూడా అనువంశికత, పరిసరాల ప్రభావం అనే అంశాలపైన ఆధారపడతాయి. ఇవి వికాసానికి సంబంధించిన నియమాలు లేదా సూత్రాలు. మరి మనం నేర్చుకున్న ఈ నియమాలు తరగతి గదిలో ఎలా ఉపయోగించాలో మనం చూద్దాం. పెరుగుదల వికాసాల విద్యా విషయానికి ప్రాధాన్యం. పెరుగుదల వికాసాల విద్యా విషయానికి ప్రాధాన్యం. వికాసం ఖచ్చితమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అన్న నియమం ఆధారంగా భాషా బోధన విషయంలో మొదటగా శ్రవణం అంటే లిజనింగ్, తర్వాత భాషణం అంటే స్పీకింగ్, తర్వాత పఠనం అంటే రీడింగ్, తర్వాత లేఖనం అంటే రైటింగ్ అనేవి క్రమంగా నేర్పడం జరుగుతుంది. అప్పుడే నర్సరీ క్లాస్కి వెళ్ళిన పిల్లవానికి మొదటిగా టీచర్ రైమ్స్ చెప్తుంటే పిల్లవాడు వింటాడు, అంటే మొదటిగా లిజనింగ్. తర్వాత ఆ పిల్లవాడు కూడా రైమ్స్ చెప్తాడు, అంటే భాషణం స్పీకింగ్. తర్వాత పిల్లవాడు టెక్స్ట్ బుక్లో రైమ్ని చదువుతాడు, పఠనం. తర్వాత ఆ రైమ్ని రాయగలుగుతాడు, లేఖనం. ఇలా మొదటిగా లిజనింగ్ శ్రవణం, రెండవదిగా స్పీకింగ్ భాషణం, మూడవదిగా రీడింగ్ పఠనం, నాలుగవదిగా రైటింగ్ లేఖనం అనేది ఒక క్రమంగా పిల్లవానికి నేర్పడం జరుగుతుంది. తర్వాత వికాసంలో వ్యక్తిగత భేదాలు సహజం కాబట్టి విద్యార్థుల సాధనలో తేడాలు కనిపిస్తాయి. వికాసం అనేది అందరికీ ఒకే విధంగా ఉండదు, అలాగే విద్యార్థుల సాధన కూడా ఒకే విధంగా ఉండదు, తేడాలు ఉంటాయి. ఈ తేడాలకు అనుగుణంగా పాఠ్యాంశ బోధన జరగాలి. ఆ పిల్లల స్థాయికి దిగి వారి తేడాలకు అనుగుణంగా ఉపాధ్యాయుడు పాఠం బోధించాలి. సులభ అంశాల నుండి జటిల అంశాలకు, సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు వికాసం సంభవిస్తుంది అన్న నియమంపైనే అన్ని తరగతుల పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతుంది. వికాసం అనేది సులభ అంశాల నుంచి జటిల అంశాలకు, సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. కాబట్టి పాఠ్యాంశాల రూపకల్పన కూడా కింది తరగతిలో సులభ అంశాలు, తరగతి పెరుగుతున్న కొద్దీ వాటికి అనుగుణంగా జటిల అంశాలు కఠినత్వం అనేది పెంచుతూ రావడం జరుగుతుంది. ఈ నియమం ఆగమన పద్ధతికి దారి తీసింది. యవ్వనావిర్భావ దశలో ఉన్న విద్యార్థుల్లో ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయులు వారి పట్ల సున్నితంగా ప్రవర్తించాలి. యవ్వనావిర్భావ దశలో విద్యార్థుల్లో ఉద్వేగ అస్థిరత అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఉద్వేగాన్ని ఆపుకోలేరు, ఏడుపు వచ్చినా బాధ వచ్చినా వాళ్ళు ఆపుకోలేరు అన్నమాట. ఉపాధ్యాయులు వారి పట్ల సున్నితంగా ప్రవర్తించాలి. ఇలా మనం నేర్చుకున్నటువంటి ఈ మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గదిలో మనం పిల్లలకు బోధించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్లో ఉన్న ప్రశ్నలు చూద్దాం. ఈ నియమం ప్రకారం పిల్లవాని వికాసం పైనుండి క్రిందకు జరుగుతుంది. ఈ నియమం ప్రకారం పిల్లవాని వికాసం పైనుండి క్రిందకు జరుగుతుంది. మొదటిది శిరపాదాభిముఖ సూత్రం, రెండవది సమీప దూరస్థ సూత్రం, మూడవది పరిణితి సూత్రం, నాలుగవది వికాస జనన సూత్రం. ఇక్కడ శిరపాదాభిముఖ సూత్రం ప్రకారం పిల్లవాని వికాసం అనేది తల నుండి పాదాల వరకు, పై నుండి క్రిందికి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అనేది ఆప్షన్ 1. వికాసం ఈ దిశగా సాగుతుందని శిరపాదాభిముఖ వికాసం సూచిస్తుంది. శిరపాదాభిముఖ వికాసం ప్రకారం వికాసం అనేది తల నుండి పాదాల వరకు. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే నాభి నుండి తల వరకు, పాదం నుండి నాభికి, తల నుండి పాదానికి, కేంద్రం నుండి ఇతర భాగాలకు. పాదాభిముఖ వికాసం ప్రకారం వికాసం అనేది తల నుండి పాదానికి విస్తరిస్తుంది. సరైన సమాధానం 3వది. తర్వాత నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం, ప్రతిస్పందనలుగా విడిపోవడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. నవజాత శిశువులో
సాధారణ ఉత్తేజం అనేది ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది దుఃఖము, సంతోషము, భయము ఇలా ప్రతిస్పందనలుగా విడిపోతుంది. దీనికి మొదటి ఆప్షన్ వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. రెండవది వికాసం ఏకీకృతమైనది. మూడవది వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. నాలుగవది వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మనం నేర్చుకున్నాం వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అన్నది దీనికి సరైన సమాధానం. తర్వాత శిశువు వికాస దశ. శిశువు వికాసం అనేది మొదటిది అడ్డంగా ఉంటుంది, రెండవది నిలువుగా ఉంటుంది, మూడవది ప్రాగుక్తీకరించలేము, నాలుగవది శిర పాదాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది. శిశు వికాసం అనేది శిర పాదాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4. వికాసం దీనికి ఆప్షన్లు చూసినట్లయితే శిర పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది, శిర సమీప దిశను అనుసరిస్తుంది, సమీప పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది, శిర దూరస్థ దిశను అనుసరిస్తుంది. మనం నేర్చుకున్నాం వికాసం అనేది శిర పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1. 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతివేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీన్ని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. శిశువు మొదటిగా 2 చేతులతో బొమ్మను పట్టుకుంటాడు, తర్వాత క్రమంగా వేళ్లతో బొమ్మను పట్టుకుంటాడు. దాన్ని వివరించే సూత్రం ఇవ్వబడిన ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ 1 పరస్పర చర్య, ఆప్షన్ 2 వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు, ఆప్షన్ 3 వైయుక్తిక భేదాలు, ఆప్షన్ 4 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. వికాసం అనేది సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది అనేది సరైన సమాధానం ఆప్షన్ 4. ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలి బిగించి పట్టుకుంటాడు, పెరుగుతున్న కొద్దీ దాన్ని వేళ్లతో పట్టుకుంటాడు. దీన్ని వివరించే సూత్రం ఆప్షన్ 1 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది, ఆప్షన్ 2 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, ఆప్షన్ 3 వికాసం పరస్పర సంబంధంగా ఉంటుంది, ఆప్షన్ 4 వికాసం శిర పాదాభిముఖంగా ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. శిశువు మొదట బొమ్మను తన పిడికిలి బిగించి పట్టుకుంటాడు, తర్వాత పెరుగుతున్న కొద్దీ వేళ్లతో పట్టుకుంటాడు. క్రింది వాటిలో వికాస సూత్రం కానిది. ఆప్షన్ 1 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది, ఆప్షన్ 2 వికాసం నిరంతర ప్రక్రియ, ఆప్షన్ 3 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, ఆప్షన్ 4 వికాసం సంచితమైనది. మనం నేర్చుకున్న వికాసం అనేది నిరంతర ప్రక్రియ, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, వికాసం సంచితమైనది, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఇక్కడ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది అని ఇవ్వబడింది కాబట్టి అది వికాస సూత్రం కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1. ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడుతున్నారు. దీన్ని సూచించే వికాస సూత్రం ఆప్షన్ 1 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు, ఆప్షన్ 2 వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, ఆప్షన్ 4 వికాసం సంచితమైనది. ఇక్కడ ముగ్గురు పిల్లవాళ్ళ యొక్క మాటలు అనేది ఏ వయసులో వస్తున్నాయి అని ఇవ్వడం జరిగింది కాబట్టి వికాసంలో పిల్లవానికి మధ్య తేడాలు ఉంటాయని చెప్పేది వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి. కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. ఇప్పుడు మనం చివరి ప్రశ్న చూద్దాం. ఇంతకు పూర్వం విద్యార్థిని 1వ తరగతిలో చేర్చుకోవడానికి విద్యార్థుల చేతిని తలపై తీసుకొని వెళ్తూ ఎడమ చెవిని కుడి చేతి వేళ్లతో తాకమనేవారు. ఇది
ఈ వికాస సూత్రం ప్రకారం విద్యార్థి తగిన శారీరక వయస్సు చేరుకున్నాడని నిర్ధారించుకొనుటకు ఒక గుర్తు. ఇదివరకు ఉపాధ్యాయులు తమ దగ్గరికి అడ్మిషన్లకు వచ్చిన చిన్న పిల్లవాళ్ళని ఏం చేసేవాళ్ళంటే వారి యొక్క చేతిని తలపై తీసుకొని వెళ్తూ ఎడమ చెవిని కుడి చేతి వేలతో తాకమనేవారు. అంటే వారి చేతు తర్వాత వారి వేళ్ళు వికసించాయా లేదా అన్నది పరీక్షించేవారు. అది వికాస సూత్రం ప్రకారం విద్యార్థి తగిన శారీరక వయస్సు చేరుకున్నాడని నిర్ధారించుకుంటకు ఒక గుర్తు. ఆ సూత్రం ఏంటంటే ఇక్కడ ఆప్షన్ 1 శిర పాదాభిముఖ సూత్రం, ఆప్షన్ 2 సమీప దూరస్థ సూత్రం, ఆప్షన్ 3 పరిణితి సూత్రం, ఆప్షన్ 4 వికాస జనన సూత్రం. మొదటిగా చేతులు, తర్వాత వేళ్ళు వికాసం ఉందా లేదా అని పరీక్షించడానికి ఉపయోగించే సూత్రం సమీప దూరస్థ సూత్రం. జాగ్రత్తగా నోట్స్ రాసుకొని ప్రిపేర్ కండి. మనం నెక్స్ట్ క్లాస్లో వికాసంలో ఉండే వివిధ దశలు, ఏ దశలో శిశువు ఎదుగుదల, శిశువు వికాసం ఎలా ఉంటుందో మనం నేర్చుకుందాం.